శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం మీకు పూర్తిగా కలగాలంటే, అమ్మవారి ఆశీర్వాదాన్ని గనక మీరు పొందాలి అనుకుంటే, ఈ రంగు దుస్తులను తప్పకుండా ధరించండి. అయితే ఆ రంగు దుస్తులేంటో, వాటి వలన మనకి కలిగే ప్రయోజనాలేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 26 సోమవారం నుండి ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తున్నాయి. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి 9 రూపాల్లో కొలువై ఉంటుంది. ఈ 9 రూపాల్లో కొలువైన అమ్మవారికి ఎన్నో నియమాలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు. 9 రోజుల పాటు పూజలు అందుకునే అమ్మవారికి వాస్తు ప్రమాణాలను అనుసరించి పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. ఇలా చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది, ఆనందం, సంతోషం కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నవరాత్రులలో దుర్గాదేవికి చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి పూజకు దుర్గాదేవిని ఎలా అలంకరించాలో అన్న దాని మీదే కాకుండా, ఆవిడిని పూజించేటప్పుడు ఇంట్లో అణువణువు ఏ విధంగా ఉండాలో, ఎలా అనుసరించాలో, ఏ నియమాలను పాటించాలో ఇలా అన్నిటి గురించి శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అయితే దసరా నవరాత్రులలో దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులలో పూజ చేయడమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ను కూడా పాటిస్తే ఇంకా మంచి ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలియజేశారు. అందులో భాగంగా దసరా నవరాత్రులలో ఈ రంగును ఉపయోగించటం వలన, ఈ రంగు దుస్తులు ధరించటం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, ఎన్నో లాభాలు కలుగుతాయి. దుర్గాదేవి సంతోషించి మనకి తన అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పూర్తిగా ప్రసాదిస్తుంది. అయితే ఇప్పుడు ఆ రంగేంటో, దాని ప్రాముఖ్యత ఏంటో, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. దుర్గాదేవి పూజా స్థలాన్ని అలంకరించడానికి, పూజించటానికి ఎరుపు రంగు, అలాగే ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించాలి. ఎరుపు రంగు వాస్తుశాస్త్రంలో బలానికి చిహ్నంగా పరిగణిస్తారు. దుర్గాదేవి ఎర్రటి పువ్వులను సమర్పించడం ద్వారా సంతోషిస్తుంది. దీనితో పాటు అమ్మవారికి సంబంధించిన వస్త్రాలు, కుంకుమ, చందనం, చీర, చునారి వంటివి కూడా ఎరుపు రంగులోనే ఉండాలి. ఇలా ఈ విధంగా వీటితో అమ్మవారిని పూజించడం వలన దుర్గాదేవి ఎంతో సంతోషించి ఆవిడ ఆశీర్వాదాన్ని, కృపనే కాకుండా అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుందని నమ్మకం.